అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎంఐజీ లేఅవుట్ నిర్మాణ స్థలాన్ని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ త్రాగునీటి పైప్ లైన్ పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మరో వారంలోగా పనులు మొత్తం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్కు మొదట 30 ఎకరాల స్థలాన్ని కేటాయించామని, అయితే డిమాండ్ పెరగడంతో దాని పక్కనే మరో 20 ఎకరాల భూమిని సేకరించామని ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కుటుంబీకులు ఉద్యోగస్తుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కళ్ళ ముందర సాత్కరించబడుతుంది. ఇక్కడ చూస్తే మనం దాదాపుగా 30 ఎకరాలలో 297 ప్లాట్లు వేస్తే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండమైన డిమాండ్తో ఇంకా చాలామంది లాటరీలో రాలేదని బాధపడుతుంటే మళ్ళీ 20 ఎకరాలు అడిషనల్ కూడా తీసుకోవడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఫుట్ పాత్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, అమ్యూనిటీస్ ప్లేసెస్, 40 ఫీట్ సీసీ రోడ్స్, ప్రతి ఇంటికి కనెక్టివిటీ ఆఫ్ రోడ్డు, మెయిన్ రోడ్ 60 ఫీట్ విత్ డివైడర్స్, తర్వాత బటర్ఫ్లై లైటింగ్, వీటన్నిటితో అదనంగా ఈరోజు మా రింగ్ రోడ్డు కనెక్టివిటీ 2.9 కిలోమీటర్స్ లోపల వచ్చే కనెక్టివిటీ రోడ్డును కూడా దీన్ని రైతులతో మాట్లాడి ఆ రైతులకు కూడా బాండ్ రూపంలో ఇచ్చి అక్వైర్ చేయడం జరుగుతుంది. 16 ఎకరాలు అది అయిపోతే నెక్స్ట్ 20 ఎకరాలు, ఈ 30 ఎకరాల్లో దాదాపుగా ఒక 400 ప్లాట్లు పైగా ఇక్కడ ఉంటాయి. 450 ప్లాట్ల వరకు బ్రహ్మాండమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకులకు ఒక మంచి జీవనశైలిలో జీవించే విధంగా అవకాశం కలుగుతుంది. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్. అటువంటిది ఏమాత్రం ఏది చేయలే. గత ప్రభుత్వాలు ఊరికి ప్రతిదీ నిందమోపే విధంగా మాట్లాడుతున్నాయి.